BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జగన్ పాలనను జనం ఎంతగా తీవ్రంగా తిరస్కరించారో తేటతెల్లం చేశాయి. ఇదే సమయంలో చంద్రబాబు సుపరిపాలన రాష్ట్రానికి ఎంత అవసరమో కూడా జనం గ్రహించారని ఫలితాలు తెలియజేశాయి. అయితే తన పట్ల, తన పాలన పట్ల వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగానే తాను పరాజయం పాలయ్యానని, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాగించిన సుపరిపాలనను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తమైనందునే ఈ స్థాయిలో తన పార్టీని ఓడించారని జగన్ గ్రహించడం లేదు, అంగీకరించడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి 5 ఏళ్లు చంద్రబాబు పాలనను, మళ్ళీ 5 ఏళ్ల జగన్ పాలనను పోల్చి చూసుకొని మరీ రాష్ట్రం బాగుండాలి అంటే, జగన్ విధ్వంసం నుంచి కోలుకొని ప్రగతి బాట పట్టాలి అంటే చంద్రబాబు పాలన ఒక్కటే మార్గమన్న కృత నిశ్చయంతో, చంద్రబాబును గెలిపించుకోవాలన్న పట్టుదలతో, అలాగే జగన్ను గద్దె దింపాలన్న కసితో పోలింగ్ బూత్లకు వెల్లువెత్తారని తేట తెల్లమైన దానికి అంగీకరించి తప్పులు ఒప్పుకొని పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశం జగన్లో ఇసుమంతైనా కనిపించడం లేదు. పైగా తానేదో తన జేబులో డబ్బులు ఇచ్చినట్లు సంక్షేమం అంటే వేలకు వేల రూపాయలు బటన్ నొక్కి పందేరం చేసిన జనం ఎందుకు ఓట్లు వేయలేదని నెపం వారిపైనే నెట్టేస్తున్నారు. అలాగే గతంలో తాను గట్టిగా సమర్థించిన ఈవీఎంలే తన ఓటమికి కారణమని చెప్పుకుంటున్నారు. జగన్ ఓటమికి కారణాలేమిటి అన్న దానిపై పరిశోధనలు, విశ్లేషణలు అవసరం లేదు. చాలా సింపుల్. రాష్ట్ర విభజన తర్వాత గత 5 ఏళ్లలో 2 ప్రధాన పార్టీలకు ప్రజలు చెరో అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ పార్టీల పాలనను ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు పనితీరును, అలాగే జగన్ పనితీరును గమనించారు. దీంతో అధికారం ఎవరికివ్వాలి, మరోసారి సీఎంగా ఎవరు కావాలి అనేది జనం నిర్ణయించుకున్నారు. రాష్ట్రం మొత్తం ప్రాంతాలు, సామాజిక వర్గాలు, యువత, వయోవృద్ధులు అన్న తేడా లేకుండా జనం దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చేశారు. 5 ఏళ్లు చంద్రబాబు, 5 ఏళ్లు జగన్ పాలన చూసిన తర్వాత ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం తాము బాగుంటాము అన్న విషయంలో వారిలో కన్ఫ్యూజన్ అన్నది ఇసుమంతైనా కనిపించలేదు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు, వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత, సమాజంలో అసమానతలు, విద్య, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయటంలో ప్రాధాన్యత, ఇలా అన్ని అంశాలలో జగన్ పాలనను చంద్రబాబు పాలనతో పోల్చి చూసి జగన్ను తిరస్కరించారు. గత 5 ఏళ్లలో అరకొర సంక్షేమం తప్ప అభివృద్ధి అన్న మాటకు అర్థమే లేకుండా, అసలు ఆ పదమే వినపడకుండా పాలన సాగించిన జగన్ను జనం చీకొట్టారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమ మాట అటుంచి ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయిన పరిస్థితిని గమనించిన జనం రాష్ట్రం బాగుండాలి అంటే, తమ బతుకులు బాగుపడాలి అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాల్సిందేనన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అందుకే ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కూటమికి అంత అనుకూలంగా వచ్చాయి. ఆ ఫలితాలు జనాభిప్రాయానికి పట్టం కట్టాయి. సరే, ఆ విషయాన్ని గ్రహించడానికి జగన్ సిద్ధంగా లేరు, అది ఆయన ఇష్టం. కానీ తన 5 ఏళ్ల పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు నిబంధనలను తుంగలోకి తొక్కి సాగించిన అవినీతిపై, అధికార మదంతో పాల్పడిన అక్రమ దందాలు, అడ్డుగోలు దాడులు, దౌర్జన్యాలపై ఇప్పుడు తెలుగుదేశం కూటమి చర్యలకు ఉపక్రమించింది. ఇది సహజం కూడా. అవినీతికి పాల్పడిన, నేరాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, ఉండాలి కూడా. అలా తెలుగుదేశం కూటమి సర్కార్ చర్యలకు పాల్పడుతుంటే జగన్ మాత్రం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసి అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి ఆయన స్వతంత్ర సమరయోధుడన్న బిల్డప్ ఇచ్చారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసిన జగన్ ఇప్పుడు జైలు యాత్రలు చేస్తున్నారు. అది ఆయన ప్రాధాన్యత. మరోవైపు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి చంద్రబాబు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. పోలవరం, అమరావతిలో పర్యటించిన చంద్రబాబు జగన్ అసమర్థ పాలన, అహంకార వైఖరికి కారణంగా ఆ రెండింటి విషయంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా ఆ రెండింటి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఎండిపోతున్న కృష్ణా డెల్టాలకు పట్టిసీమ ద్వారా నీటిని అందించి ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో జగన్ హయాంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలలో బిజీగా ఉన్నారు. బీసీసీఎల్ సంస్థ ఏపీలో 60,000 కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు బందర్ ఎంపీ బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం కేంద్రంలో ఈ సంస్థ ఏర్పాటు కానుంది. జగన్ సర్కార్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో కనీసం ఒక్క కొత్త పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. సరికదా, రాష్ట్రంలో ఉన్న జాకీ, అమర్ రాజా, లూలు వంటి సంస్థలను తరిమేసింది. అదే చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్న నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బాటలు పరిచారు. దీంతో జగన్ జైలు ములాఖట్లతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రాధాన్యత అది. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తూ పారిశ్రామికవేత్తలతో భేటీలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
ఈయన దార్శనికత ఇది అని నెటిజన్లు పోల్చి చూపుతూ జగన్పై ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారు.